దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిపోయిన కాలం అంతా కూడా దేవుని కృపలో, దేవుని కాపుదలలో మనం క్షేమకరంగా ఉండి ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మనం ప్రభుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనం దేవుని వాక్య భాగంలోనికి మనం వెళదాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, మనము ఇక్కడ నీరు మంచిదిగా లేదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఏది మంచిగా లేదంట? ఈ యెరికో పట్టణము అనే ప్రాంతంలో, ఈ పట్టణములో ఏముందంట? ఈ పట్టణం ఉన్న చోట రమ్యమైనదని మా ఏలిని వాడవైన నీకు కనపడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఈ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను అని చెప్పారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పట్టణం పేరేంటంటే యెరికో పట్టణం. ఏ పట్టణం అంటే ఇది? యెరికో పట్టణం. ఈ రోజున మనకి సత్తుపల్లి పట్టణం, మరలపాడు పట్టణం, ఏమండి ఖమ్మం పట్టణం, హైదరాబాద్ పట్టణం, ఇలాగా అనేక పట్టణాలు ఎలాగ ఉన్నాయో ఆ రోజుల్లో కూడా యెరికో అనే ఒక పట్టణం ఉన్నది. ఈ యెరికో అనే పట్టణము అందమైన పట్టణం అంట. ఇది ఏ పట్టణం అండి? ఇది అందమైన పట్టణం. ఈ పట్టణంలో చూడండి, సువాసన కలిగిన పట్టణం అంటే ఈ పట్టణం. ఎలాంటి పట్టణం అంటే ఇది? సువాసన కలిగిన పట్టణం. ఎందుకు సువాసన వస్తుంది ఈ పట్టణంలో అంటే, ఎక్కువగా ఖర్జూరపు పండ్లు పండుతాయి అంటే. ఇక్కడ ఏం పండుతాయి అంటండి? ఖర్జూరపు పండ్లు పండుతాయి. ఈ ఖర్జూరపు పండ్లు తినటానికి ఎంత బాగుంటాయో, అవి పండి రాలినప్పుడు కూడా అంత సువాసన అనేది వస్తూ ఉంటాయి. అందుకనే ఆ పట్టణానికి అందమైన పట్టణం అనే పేరు పెట్టబడింది. అంతేకాదు కానీ ఇది యోర్దాను నది లోయలో, ఏంటంట? యోర్దాను లోయలో మృత సముద్రమునకు 5 మైళ్ళు పడమర దిశలో 5 మైళ్ళు దూరముగా ఈ యెరికో పట్టణం ఉన్నట్టుగా మనకు బైబిల్ తెలియపరుస్తూ ఉంది. చూడండి, ఈ మృత సముద్రం అంటే అర్థం ఏమిటంటే, మృత సముద్రం అంటే ఇందులోకి పోయిన వారు ఎవరు కూడా బ్రతకటానికి అవకాశం ఉండదు. అది జంతువైనా, మనిషి అయినా, పురుగులైనా, చేపలైనా, పాములైనా, ఏదైనా కూడా ఆ సముద్రంలోనికి పోయాయంటే అవి చచ్చిపోవటమే. అందుకని ఆ సముద్రానికి ఏం పేరు పెట్టబడిందంటే మృత సముద్రం అని పేరు పెట్టబడింది. కాబట్టి ఈ యెరికో పట్టణానికి సమీపంగా ఉన్నది అది. చూడండి, ఇది 825 అడుగులు పల్లములో ఉందంట. ఈ సముద్ర మట్టానికి 825 అడుగుల పల్లమునందు ఈ పట్టణము ఉన్నది. ఈ పట్టణం ఎలా ఉన్నదంటే, దీని దుస్థితి ఎలా ఉన్నదంటే, ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ, అన్ని వసతులు బాగున్నాయి కానీ, అక్కడ ఉన్నటువంటి మనుషులు, అక్కడ ఉన్నటువంటి పట్టణము, అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా అందముగా ఉన్నది, సువాసన కలిగినదిగా ఉన్నది. కానీ అక్కడ తాగటానికి నీళ్లు మంచిగా లేవు. ఏం లేవంట? తాగటానికి నీళ్లు మంచిగా లేవు. చూడండి, మీరు హైదరాబాదు పట్టణానికి వెళితే ఆ పట్టణంలో ఎటు చూసినా కూడా కళ్ళు చెదిరిపోయేటట్టు ఉంటాయి. ఎటు చూసినా కూడా షాపింగ్ మాల్లు ఉంటాయి. ఎటు చూసినా కూడా అందమైనటువంటి హోటల్స్ ఉంటాయి. ఎటు చూసినా కూడా చూడండి, చార్మినార్, గోల్కొండ, ఇట్లాగా అనేక రకాల ఆ పట్టణంలో చూడదగినటువంటి మ్యూజియం, ఏమండి, అనేక రకాలైనటువంటి వసతులు ఆ పట్టణంలో మనకు కనపడుతూ ఉంటాయి. వ్యాపార సంబంధమైనవి కూడా మనకు కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ బాగున్నాయి కానీ ఏంటంట? ఇవన్నీ బాగున్నాయి కానీ అక్కడ ఏం మంచిగా లేవు ఈ పట్టణంలో, యెరికో పట్టణంలో అంటున్నాడంటే నీరు మంచిగా లేదంటున్నాడు. ఇదేంటి? అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీరు మంచిగా లేదు. దైవజనుడా, ఇదిగో ఇక్కడ అంతా బాగుంది కానీ నీళ్లు మంచిగా లేవని చెబుతున్నారు వాళ్ళందరూ కూడా.
అయితే దైవజనుడైనటువంటి ఎలీషా అంటున్నాడు కదా, ఇదిగో నీరు అంటే అర్థం ఏంటంటే హృదయానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? హృదయానికి సాదృశ్యంగా ఉంది. హృదయము చాలా ఘోరమైన వ్యాధి కలిగిందని చెబుతుంది. ఏంటంట హృదయము అన్నిటికంటే మోసకరమైందంట. అందుకని చూడండి, ఆ పట్టణం ఎంత బాగున్నా, ఆ పట్టణంలో ప్రజలు ఎంత బాగున్నా, ఆ పట్టణంలో ఉన్నటువంటి వసతులు ఎంత బాగున్నా కూడా వాళ్ళ హృదయాలు మంచిగా లేవని చెబుతుంది వాక్యం. ఏం బాగలేదంట? వాళ్ళ హృదయాలు బాగోలేవు. చూడండి, పట్టణం అని పేరే కానీ ఆ పట్టణంలో దొంగతనాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమున్నాయండి? సైబర్ నేరాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఎక్కువగా ఎవరిని చంపినా కూడా తెలియకుండా అడ్రస్ లేకుండా చేస్తున్నటువంటి స్థితులు కనపడుతూ ఉన్నాయి. నరహత్యలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, వ్యభిచారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కనపడట్లేదు. అంటే అక్కడ అంటున్నాడు, అంతా మంచిగానే ఉంది కానీ నీరు మంచిగా లేదు. అక్కడ ఏ మంచి లేదు? ఆ పట్టణంలో నీరు మంచిగా లేదు. కానీ ఇక్కడ మనం చూస్తే హృదయాలు మంచిగా లేవని చెబుతుంది వాక్యం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీళ్లు మంచివిగా ఎందుకు లేవంటే, ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే గనక, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ ఎంతో చక్కటి మాటలు ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నాయి. ఇర్మియా అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించే దేవుడిని అని చెబుతున్నాడు. చూడండి, మన పక్కన వారి హృదయం మనకు తెలియదు. అక్కడ దాకా ఎందుకు? సొంత భార్య హృదయం మనకు తెలియదు, సొంత భర్త హృదయం మనకు తెలియదు, మన పిల్లల మనసులో ఏముందో మనకు తెలియదు, వాళ్ళ హృదయాల్లో ఏముందో తల్లిదండ్రుల హృదయంలో ఏముందో పిల్లలకి తెలియదు, పిల్లలకున్న హృదయంలో ఉన్నది తల్లిదండ్రులకు తెలియదు. పట్టణం ఎంతో బాగుంది, కుటుంబాలు ఎంతో బాగున్నాయి, చూడటానికి అందమైన బట్టలు వేసుకుంటున్నారు, అందంగా ఉంటున్నారు, చక్కగా తిరుగుతున్నారు, అంతా బాగుంది. కానీ హృదయాలు బాగోలేవని చెబుతుంది దేవుని వాక్యం. ఏం బాగలేదంట? హృదయం బాగలేదని చెబుతున్నాడు. హృదయం ఏమైంది? ఘోరమైన వ్యాధి గలదంట. హృదయము అన్నిటికంటే మోసకరమైందంట. హృదయమును గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఏది పాడవటం వల్ల మనం దేవునికి దూరం అయిపోయామో తెలుసా? హృదయం పాడైపోవటం వల్ల దేవునికి దూరం అయిపోయాం. ఏది పాడేయటం వల్ల మనం ఆత్మీయ మరణంలోకి వచ్చామో తెలుసా? హృదయం పాడైపోవటం వలన. ఆదాము హృదయం పాడైపోయింది, అవ్వమ్మ హృదయం పాడైపోయింది. వాళ్ళ హృదయంలోనికి పాపం రావబట్టి దేవునికి దూరం అయిపోయారు. ఈ రోజున మనము దేవునికి దూరంగా ఉంటున్నామంటే కారణం ఏంటంటే, మనము హృదయము పాడైపోయి ఉన్నది. మానవుని హృదయం పాడైపోయి ఉన్నది. కానీ దేవుడు మానవుని హృదయాన్ని ఎలా తయారు చేశాడంటే, యథార్థవంతులుగా తయారు చేశాడంట. మనల్ని దేవుడు ఎలా తయారు చేశాడంట? యథార్థవంతులుగా తయారు చేశాడు, యథార్థతనిచ్చాడు, పవిత్రతనిచ్చాడు, పరిశుద్ధమైన బిడ్డలుగా మనల్ని సృజించాడు. కానీ మనం వివిధమైన తంత్రములు కల్పించుకున్నామంట. ఏం కల్పించుకున్నామండి? వివిధమైన తంత్రములు కల్పించుకున్నాం, వివిధమైన మంత్రాలను కల్పించుకున్నాం. ఈ విధమైనటువంటి వాటిని పూజించుకుంటూ వివిధమైనటువంటి విధానాల్లో మనం ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉంటే హృదయాలు పాడైపోయినాయి అంట. ఏమైపోయినాయి? హృదయాలు పాడైపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో చదివితే అంటాడు కదా, మన పోలికలో నరులను చేద్దామని వారు దేవుడు మాట్లాడుకున్నప్పుడు నరుణ్ణి ఆయన పోలికలో చేసుకున్నాడంట. ఎలా పోలికలో చేసుకున్నాడు? నరుణ్ణి తన రూపంలో చేసుకున్నాడంట, తన స్వరూపంలో చేసుకున్నాడంట. ఆయన పోలికగా దేవుడు నరుణ్ణి నిర్మించుకున్నాడు. ఎవరి పోలికలో నిర్మించుకున్నాడు? ఆయన పోలికలో నిర్మించుకున్నాడు, ఆయన స్వరూపంలో నిర్మించుకున్నాడు. కానీ ఆయన లక్షణాలు లేవు మనకి. ఆయన హృదయంలాగా మన హృదయం లేదు, ఆయనలాగా ప్రేమించే గుణం మనకు లేదు, ఆయనలాగా హృదయపూర్వకంగా మాట్లాడే గుణం లేదు, ఆయనలాగా ప్రేమను పంచే గుణం లేదు. ఏమండి, ఒక 10,000 తేడా వస్తే
ఎంత రక్త సంబంధికులైనా ఏమైపోతారు? ఏంటండి? నరుక్కోవటమే, చంపుకోవటమే, వడ్డీ తగ్గినా సరే చంపేయటమే. అవునండి కాదా? రక్త సంబంధికులే, సొంత అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే, సొంత వారే. ఏదైనా ఒక్కటి తేడా వస్తే డబ్బు కాడ ఏమండి, నా చెల్లెలే, నా తమ్ముడేలే, నా అన్నేలే, పోతే పోయిందిలే, సరే ఆడే ఉన్నప్పుడు ఇస్తాడులే అని అనుకోట్లా. నీ తల తాకట్టు పెట్టైనా సరే నా ధనం నాకు ఇచ్చేయని చెబుతూ ఉన్నారు. నీ తల తాకట్టు పెట్టైనా సరే నా డబ్బు నాకు కావాలంటున్నారు. ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే మనిషి కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఇక్కడ నీ హృదయం పాడైపోయిందా, మంచిగుందా? ధనం శాశ్వతమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, ఒక పెద్ద ఆయన అన్నాడు, వాడలు బళ్ళు అయితే అంట, బళ్ళు వాడలు అయితే అంట. మళ్ళీ అంటే ఎప్పుడు అదే స్థానంలో మనం ఉండం. దేవుడు హెచ్చిస్తాడు, హెచ్చిచ్చే దినములు ఉంటాయి. ఆ టైంలో వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారంట. నేను ఒకసాట ఒక తల్లిగారి దగ్గరికి వెళ్తే ఆమె అంటుంది, అయ్యా మా ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు మా ఇంటి నిండా జనమే, ఎప్పుడు ఆహారం పెట్టడమే, ఎప్పుడు భోజనాలు సిద్ధపాటు చేయటం, రోజు నాటుకోళ్ళు కోయటం, మేకలను కోయటం, విందులు పెట్టడం, మరి మందు తాగటం, ఎంజాయ్ చేయటం అన్నీ చేస్తూ ఉన్నారయ్యా. మా ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఒక్కళ్ళు కూడా పలకరించడానికి వచ్చిన వాళ్ళు లేరయ్యా అంటున్నాం. ఒక్కళ్ళు కూడా పలకరించడానికి రాలేదంట. తినటానికి ఉన్న సమయంలో వచ్చారు, కానీ అన్నీ కోల్పోయిన తర్వాత వాడిని ప్రేమించడానికి ఒక్క బంధువు కూడా లేడు అక్కడ. ప్రేమ దేవుని బిడ్డలారా, చూసారా హృదయాలు ఎంత పాడైపోయాయో. మనుషులు బాగానే ఉన్నారు, చూడటానికి అందంగానే ఉన్నారు. ఏమండి, అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మి, దేవుని ఎరిగి, దేవుని జీవితాన్ని కలిగినటువంటి వారు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకని ఆయన అన్నాడు, నా పోలికలో చేయబడ్డారు మీరు, నా స్వరూపంలో చేయబడ్డారు మీరు, కానీ నా లక్షణాలు మీకు ఏ కొంచెం కూడా లేవని చెబుతూ ఉన్నారు. ఏమండి, అన్నీ ఉన్నప్పుడు అందరూ బంధువులే, అన్నీ ఉన్నప్పుడు అందరూ బంధువులే. ఏమీ లేనప్పుడు ఎవడో ఉండడు బంధువు, ఏ చుట్టం ఉండడు. సొంత రక్త సంబంధికులైనా తోడుగా నిలబడలేరు. కారణం ఏంటంటే వాళ్ళకి అసూయ, వాళ్ళకి ద్వేషం, వాళ్ళకి కలహం, వాళ్ళలో మత్సరం, వాళ్ళల్లో డాంబికాలు, ఇగోండి అనేక విచారాలు అనేకమైన వాళ్ళల్లో ఉండటం వలన వాళ్ళ హృదయాలు పాడైపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని నా పోలికలో చేసుకున్నాను అంటున్నాడు. నా స్వరూపంలో నిన్ను సృజించుకున్నాను అంటున్నాడు. నా స్వరూపంలో చేసుకోవటమే కాదు, కానీ నేను నరులను చేసినప్పుడు యథార్థవంతులుగా వారిని చేశానని చెబుతుంది దేవుని వాక్యం. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని మీరు చదివితే కనుక, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, ఇదిగో నేను మనుషులను చేసినప్పుడు యథార్థవంతులైనటువంటి హృదయంతో చేశాను, కానీ వాళ్ళు ఏ విధమైన తంత్రములు కల్పించుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు పవిత్రమైన హృదయంతో దేవుడు తయారు చేస్తే ఆ హృదయాన్ని పోగొట్టుకోవటమే కాదు, కానీ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ హృదయాన్ని పొందుకోవటానికి, ఆ హృదయాన్ని సంపాదించుకోవటానికి, మళ్ళా ప్రభువు ఇచ్చినటువంటి మనస్సును సంపాదించుకోవటానికి వాళ్ళకి తెలియక మంత్రగాడి దగ్గరికి వెళ్తున్నారు. ఏంటి, మంత్రగాడి దగ్గరికి పోతే నా సమస్త బాధలన్నీ పోతాయి, నాకు దేవుడు సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాడని అనుకొని వెళుతున్నారు డబ్బున్న వాళ్ళందరూ కూడా. వాడి దగ్గరికి పోతే నాకున్నాయని తీసేస్తాడు అని వాడి మీద నమ్మకంతో పోతున్నారు. ఏమండి, మత్తు పానీయాలు తాగితే మా సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నారు, సమాధానం వచ్చింది అనుకుంటున్నారు. తాగి అరకుండా పడుకుంటారు, మళ్ళీ లేచి రేపు నుండి మళ్ళీ బాధలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ సాయంత్రాన్ని తాగుతాడు, మళ్ళీ పడుకుంటూ ఉంటాడు. సమాధానం లేదు, సంతోషం లేదు, కుటుంబం లేదు, ఒక భార్య పిల్లలు కుటుంబం సంతోషం లేదు వాడికి. ఎందుకంటే పాపం వాడిని వేలుబడి చేస్తూ ఉంది కనుక, వాడి హృదయం మంచిగా లేదు కనుక, వాడి జీవితం సరిగా లేదు కాబట్టి వాడు పాపపు ఏలుబడిలో ఉంటూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, దేవుడు చేసినప్పుడు మనం యథార్థవంతులుగా ఉన్నాం, కానీ మన హృదయం పాపం వల్ల పాడు చేసుకున్నామని చెబుతుంది. అందుకని ఎలీషాతో వాళ్ళు అంటున్నారు, అయ్యా ఈ ప్రాంతం బాగానే ఉంది, ఈ పట్టణం రమ్యమైంది, ఇక్కడ ఉన్న నీ అన్నీ కూడా అద్భుతమైనవి ప్రభువా, కానీ ఇక్కడ నీళ్లు మంచిగా లేవయ్యా. అంటే హృదయాలు మంచిగా లేవయ్యా. ప్రపంచం బాగానే ఉంది,
డెవలప్మెంట్ బాగానే ఉంది, అనేకమైన టెక్నాలజీలు బాగానే వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, అన్నిట్లో మాట్లాడటానికి, అన్నిటిని ప్రసారం చేయడానికి, అన్నిటిని ఎక్కడ పడితే అక్కడ వీడియో తీయడానికి అన్ని టెక్నాలజీలు అన్నీ పెరిగిపోయినాయి. కానీ హృదయం మార్చగలిగిన వారు ఎవరూ లేరండి, హృదయాన్ని సరిచేసేవారు ఎవరూ లేరండి. కానీ యేసు ప్రభు చెబుతున్నాడు, ఆయన మాత్రమే దానికి వైద్యుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయాన్ని పరిశుద్ధపరచగలిగిన వాడు, హృదయాన్ని బాగు చేయగలిగిన వాడు, హృదయంలో సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు, హృదయంలో నెమ్మదిని ఇవ్వగలిగిన వాడు ఆ యేసుక్రీస్తు వారు మాత్రమే తప్ప ఈ లోకంలో ఇంకెవరు కూడా దాన్ని చేయలేరు. చేస్తారా? చేయలేరని చెబుతుంది దేవుని వాక్యం. కాబట్టి హృదయాన్ని ఎరిగినవాడు ఆయనే, నీ మనసును ఎరిగినవాడు ఆయనే. నీ ఆలోచన పుట్టకమునిపే, నీకు ఆలోచన రాకమునిపే ఆయన ఎరిగి ఉన్నాడంట మన ఆలోచన ఏంటనేది. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. అందుకని ఆయన అంటున్నాడు, నీ పాపము శాపము, నీకున్నటువంటి తరతరాల నుండి వస్తున్న ప్రతి శాపము ఆయన శిలువ రక్తంలో కొట్టివేసి ఆయన అంటాడు, ఎవడైతే నన్ను నోటితో ఒప్పుకుంటాడో, ఎవడైతే నన్ను అంగీకరిస్తాడో, ఎవడైతే నేను మృతుల నుండి లేచాడని నమ్ముతాడో, ఎవడైతే నేను మృతుడై సజీవుడై పునరుద్ధానుడై లేచానని నన్ను అంగీకరిస్తాడో హృదయమందు, వాడిని నేను రక్షిస్తాను అని చెబుతున్నాడు దేవుడు. ఎక్కడ నుండి రక్షిస్తాడంట? పాపము నుండి రక్షిస్తాడంట, శాపము నుండి రక్షిస్తాడంట, నీకున్నటువంటి ప్రతి బంధకాన్ని నుండి ఆయన రక్షిస్తాడని చెబుతూ ఉన్నాడు. అందుకని చూడండి, మనుషుల హృదయంలో ఏమన్నాయో తెలుసా? మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వరకు చదువుకుంటే అక్కడ అంటాడు, మనుషుల లోపల నుండి అనగా దురాలోచనలు, జారత్వము, పాపము, కామకత్వము, వ్యభిచారము, ఏమండి అనేక రకములు, దేవదూషణ, అహంభావము, మత్సరము, డాంబికములు, ఇవన్నీ కూడా హృదయంలో నుండే వస్తున్నాయని చెబుతున్నాడు దేవుని వాక్యం. కారణం ఏంటంటే పై రూపాలు బాగానే ఉంటున్నాయి, కానీ హృదయాలు పాడైపోయినాయి. భార్య చక్కగా ప్రేమిస్తున్నట్టే ఉంటుంది, విషం పెట్టి చంపేస్తుంది. ఏం చేస్తున్నట? బాగానే ప్రేమిస్తున్నట్టు చంపేస్తుంది. తల్లిదండ్రులను ప్రేమించినట్టు నటిస్తున్నారు, ఆస్తి చేజిక్కాక చంపేస్తున్నారు. ఏమండి, చంపుతున్నారా లేదా? ఒక ఆయన 100 రూపాయలకు తండ్రిని చంపేశాడు. 100 రూపాయల కోసం, తాగుడికి 100 రూపాయలు ఇవ్వలేదని తల మీద కొడితే చచ్చిపోయాడు తండ్రి. ఏమండి, దేవుని వాక్యం చెబుతుంది పాపం విస్తరించబడుతూ ఉంది. అంటే మనుషులు అందంగా ఉన్నారు కానీ వాళ్ళ హృదయాలు బాగోలేదు. చూడటానికి అందంగా ఉన్నారు, బలంగా ఉన్నారు, దేహాలు మంచి మంచి దేహాలు కలిగి ఉన్నారు, సౌందర్యం కలిగి ఉన్నారు, మంచి మంచి అందముగా తయారవుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే అన్నీ బాగున్నాయి, కానీ వారి హృదయాలు ఏమైపోయినాయంట? పాడైపోయినాయి అని చెబుతుంది దేవుని వాక్యం. ఏమైపోయింది? పాడైపోయింది హృదయం. మరి ఈ పాడైపోయిన హృదయాన్ని ఏం చేయాలంటున్నాడు ఎలీషా గారు ఏమంటున్నారు? అయ్యా, ఇదిగో కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రండి. ఏం తీసుకురావాలంట? ఉప్పు తీసుకురావాలంట. ఉప్పు అంటే ఏంటి? ఉప్పు అంటే ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, ఉప్పును గురించి 16వ వచనంలో అంటాడు. ఏమంటాడు తెలుసా? ఉప్పు వాక్యమై ఉన్నదంట. ఏముంది? ఉప్పు వాక్యమై ఉన్నది. ఉప్పు వేయాలంట. ఉప్పు వేస్తే ఏమైందంట? రుచి వచ్చిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉప్పు వేస్తే ఏమైందంట? ఎలాంటిదైనా సరే రుచి తీసుకొచ్చిందంట ఉప్పు. ఉప్పు లేకుండా మనం ఏదైనా ఆహారం తింటామా? ఏమండి, అన్నిట్లో ఉప్పు వేసుకొని తినాలి. ఖచ్చితంగా నెససరీ అన్నమాట ఉప్పు అనేది. కాబట్టి ఆయన అన్నాడు, ఎలీషా అన్నాడు, ఆ ఉప్పు తీసుకురన్నప్పుడు వాక్యాన్ని పట్టుకొని వచ్చి ఆ నీటిలో వేసాడంట. ఏం తీసుకొచ్చాడు? ఆ ఉప్పు తీసుకొచ్చి నీటిలో వేసినప్పుడు ఆ నీరు మంచిదైనట్టుగా చూశాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణము ఏలుబడి చేయకుండా చేశాడంట. అందుకని చూడండి, ఆ ఉప్పు లేని హృదయాలు, వాక్యము లేని హృదయాలు, వాక్యము లేనటువంటి జీవితాలు ఈ రోజున నశించిపోతున్నటువంటి విధానాలు మనం చూస్తూ ఉన్నాం. 20 ఏళ్లకే ఎయిడ్స్ వ్యాధితో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఏమండి, 20 ఏళ్లకే క్యాన్సర్ రోగాలతో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. 20 ఏళ్లకే భయంకరమైనటువంటి గుండె జబ్బులతో చచ్చిపోయేవారు మనకు కనపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయాలు బాగోలేదు.
మంచిగా లేవు. అందుకనే ఆ నీరు తాగిన వాడు హృదయం చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళు ఆ నీరు తాగిన వాళ్ళు అందరూ కూడా చచ్చిపోతూ ఉన్నారు. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, ఉప్పు వేసినప్పుడు ఆ నీరు మంచిదైందంట. అలాగనే వాక్యం అనేది మన జీవితంలో పడుతూ ఉన్నప్పుడు, వాక్యం అనేది మనం వింటూ ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం నెమరవేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని మన జీవితంలో అమలు చేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏమైందంటే మనలో ఉన్న పాపము బయటికి వెళ్ళిపోతూ ఉంది. మనలో ఉన్న పాపం బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఆ పాపం ఎప్పుడైతే మనలో నుండి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మన హృదయాలు మంచిగా మార్చబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ హృదయం దేవుడికి ఇష్టం అంట. ఏ హృదయం? పాపాన్ని పోగొట్టుకున్న హృదయం దేవుడికి ఇష్టం. ఏమండి చూడండి, ఏదైనా గొర్రె కానీ మేక కానీ బురదలో పడింది అనుకోండి, ఏం చేస్తుంది? గొర్రె కానీ మేక కానీ బురదలో పడింది అనుకోండి, ఏం చేస్తుంది? కడగమని అడిగిద్ది, నన్ను పైకి లాగండి అని అడిగిద్ది, నేను ఈ బురదలో ఉండలేనని చెప్పిద్ది. అవునండి కాదా? అదే పంది పడితే బురదలో చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఎంత పిలిచినా బయటికి రాదు అది. అవునా కదా? అందుకనే మన దేవుడు అంటున్నాడు, నువ్వు గొర్రెలాగా ఉండాలంట, గొర్రె పిల్లలాగా ఉండాలంట, గొర్రెలాంటి స్వభావం కలిగిన వారుగా మనం ఉండాలట. అంటే దానికి ఉన్నటువంటి సాధువ గుణం, దానికి ఉన్నటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి వారుగా మనం జీవించాలని చెబుతుంది. అందుకనే యేసుప్రభువు వారు గొర్రెలకు మంచి కాపరి అని చెప్పింది వాక్యం. అర్థమవుతుందండి? గొర్రెలకు మంచి కాపరి అని చెబుతుంది వాక్యం. కాబట్టి మన హృదయము, పాడైపోయిన హృదయాన్ని మనం బాగు చేసుకోవాలంటున్నాడు దేవుడు. పాడైపోయిన మన బ్రతుకుని బాగు చేసుకోవాలంటున్నాడు దేవుడు. అందుకని చూడండి, బైబిల్ గ్రంథం చాలామంది వారి పాపాలు ఒప్పుకొని, వారు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి ఏడ్చి కన్నీళ్లు గార్చి, ఏమండి వారికి ఉన్న సమస్తమును దేవుని పాదాల దగ్గర పెట్టి వాళ్ళు దేవుని అంగీకరించి ప్రభు మార్గంలో నడిచిన వారిని ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. చూడండి, మత్తయి సువార్త కానుండి మనం చూస్తే యేసు ప్రభు వారు చేసిన కార్యాలు కానీ, బాప్తిస్మిచ్చి యోహాను చేసిన కార్యాలు కానీ, ఏమండి అపోస్తులు చేసిన కార్యాలు కానీ, అనేక మంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అనేక మందికి దెయ్యాలు వెళ్ళిపోయినట్టుగా, అనేక మంది రోగాలు పోయి స్వస్థపడినట్టుగా, అనేక మంది మరణం నుండి లేపబడినట్టుగా, అనేక కార్యాలు జరిగినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో వివరిస్తూ ఉంది. కారణం ఏంటంటే వాళ్ళ హృదయాలను దేవుడు బాగు చేశాడు. వాళ్ళ హృదయాలను బాగు చేశాడు, సమాధానపరిచాడు, సంతోషాన్ని ఇచ్చాడు. వారిలో వాక్యం వేయబడింది, ఉప్పు వేయబడింది. అందుకనే వారి జీవితం మధురముగా మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నయోమి అంటుంది, అన్నీ పోగొట్టుకొని అంటుంది, నన్ను మారా అని పిలవండి. నా జీవితం పాడైపోయింది, నేను చేదుని, నేను పాపాన్ని, నాలో పాపం ఉంది, నన్ను ఇక మారా అని పిలవండి, నన్ను నయోమి అనొద్దని చెబుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నయోమి అంటున్నాడు, నువ్వు నయోమిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు, మధురమైన జీవితంగా ఉండాలనుకుంటున్నాడు. అంతేగాని మారాలాగా మారి చేదుగా ఉండి చనిపోవాలనే దేవుడు ఇష్టం కాదు. అందుకనే ఏ ఒక్కరు నశించిపోవడం దేవుడికి ఇష్టం కాదు. చిన్న పిల్లలైనా, పెద్దలైనా, ఉన్నతమైన వారైనా, ఎవరైనా కూడా రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ రక్షణ అనేది, సువార్త అనేది బయటికి వెళ్ళట్లేదు. మీకు అద్భుతాలు కావాలా రండి, మీకు స్వస్థత కావాలా రండి, మీకు మేలు కావాలా రండి, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవాలా రండి, ఏది కావాలంటే అది చేస్తాడు దేవుడు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ నా దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని బాగు చేయడానికి వచ్చానని చెబుతున్నాడు. ఏమంటున్నాడు? పాడైపోయిన నీ హృదయాన్ని బాగు చేయడానికి వచ్చాను అంటున్నాడు, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు, సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. నీ హృదయాన్ని సంతోషంగా, నిన్ను పరలోకానికి, నిత్యజీవానికి కారకుడుగా, అక్కడ జీవితాన్ని జీవించడానికి, సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి నిన్ను ఎన్నుకున్నానికి వచ్చానని చెబుతూ ఉన్నాడు. ఆయన జనన మరణ పునరుద్ధానాలు ఎందుకోసం అంటే నిన్ను ఒక పరిపూర్ణమైన మానవుడిగా తయారు చేయడానికి. అది నమ్మకుండా ఏదేదో నమ్మి దెయ్యాలని, భూతాలని, మంత్రాలని, అయ్యని ఇయ్యని అక్కడికి అక్కడ తిరిగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా మృతుడైపోతే నువ్వు ధన్యత పొందుకోలేమని చెప్తుంది దేవుని వాక్యం. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచి ఎవరైతే మృతులైతారో వారు దేవుని రాజ్యంలో ధన్యులని చెబుతుంది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈ వాక్యం తేటగా మనకు తెలియపరుస్తుంది. యెరికో పట్టణంలో ఉన్న పట్టణం అంతా రమ్యంగా ఉంది, అందముగా ఉంది, సువాసన కలిగిన పట్టణంగా ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ హృదయం మంచిగా లేదు. ఏ ఒక్కడ హృదయం మంచిగా లేదు. ఈ రోజుల్లో కూడా చూడండి, సొంత అన్నదమ్ములు ఒకళ్ళొకడు హృదయాలు మంచిగా ఉండవు. అన్నయ్య మంచుకుంటే తమ్ముడికి బాగా వారవలేడు, తమ్ముడు మంచుకుంటే అన్నయ్య వారవలేడు. ఏమండి, అక్క చెల్లెలు చూడండి, అక్కకి మంచి మొగుడు వచ్చి చెల్లికి మంచి మొగుడు రాపోయినా కూడా ప్రమాదమే. అవునండి కాదా?
వారం లేరాళ్ళు. దాని బతుకు మంచిగుంది కదా, నా బతుకు బాగోపోయినా ఆమె మంచిగా జీవిస్తున్నా అనుకోరు. కానీ చూడండి ఎంత అసూయపరులు అయిపోయారో. ధనయామోహం ఎక్కువైపోయింది, లోభత్వం ఎక్కువైపోయింది, పిసనార్తనం ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, హృదయాలు పాడైపోయినాయి వీటి చేత. అందుకని వాళ్ళు దేవుని చూడలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంధికి రాలేకపోతున్నారు. అందుకని దేవుని ఎరగలేక ఇప్పటికీ ధన వ్యామోహంతో లోకంలో తిరుగుతూ ఉన్నారు ఇంకా. అందుకని ప్రభు అంటున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెబుతున్న వాక్యం ఏంటంట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఆ శుద్ధి లేని వాళ్ళు దేవుని చూడలేరని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఓ ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది. ఇకనైనా నీ పాపపు క్రియలు మార్చుకో, ఇకనైనా నీ పాపం నుండి విడుదల పొందు, ఇకనైనా ఉప్పు అనే వాక్యమును నీ హృదయంలోని పోనివ్వు, ఇకనైనా నీ జీవితాన్ని సరిచేసుకో, ఇక నుండి అయినా నీ బ్రతుకు మార్చుకో. దేవుడు నిన్ను సమాధానకరంగా మార్చబోతూ ఉన్నాడు. ఈ మాటలను వింటున్నట్టయితే, ఈ మాటల్ని నువ్వు ఆసక్తిగా వింటున్నట్టయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న పాప జీవితాన్ని పోగొట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. స్వచ్ఛమైన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చిన హృదయం ఎలా ఇచ్చాడో అలాంటి హృదయాన్ని కోరుకుంటున్నాడు నీ దగ్గర నుండి. ఇంకా అంతకు మించి నీ దగ్గర ఏది ఆయన కోరుకోవట్లేదు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలైన వారందరూ కూడా దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా, నీకు వందనాలు. నీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. మా నుండి మీరు కోరుకునేది హృదయాన్ని మాత్రమే. ఎలీషాతో వారు అంటున్నారయ్యా, అన్నీ బాగున్నాయ్యా ఈ పట్టణంలో, కానీ నీరు పాడైపోయిందయ్యా, నీరు పనికిరానిదిగా ఉందయ్యా, అది తాగటం వల్ల చాలామంది చనిపోతున్నారయ్యా అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన, ఎలీషా అంటున్నాడు, మీరు కొత్త పాత్ర కూడా తీసుకురండి, అందులో ఉప్పు వేసుకురండి. ఆ ఉప్పు ప్రార్థన చేసి యెహోవా నామమున అయా ప్రార్థన చేసి అది అక్కడ ఆ ఉప్పుని అందులో వేసినప్పుడు ప్రభువా, ఆ నీరు తాగటానికి మంచిదయింది. మరణమైకి అన్నట్టు కూడా వాళ్ళ మీద ప్రభుత్వం చేయదని చెప్పింది. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే నేను ఆయన ఈ రోజుల్లో చూడండి, అనేక పట్టణాలు చూస్తే అందమైన పట్టణాలు, అందమైన భవంతులు, అందమైన పట్టుపరుపులు, అందమైన జీవితాలు, ధనమున్నవారు, గొప్పవారు, లేనివారు అందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు ప్రభువా. కానీ నాయన వారి హృదయాలు మంచిగా లేవయ్యా, హృదయాలు మంచిగా లేవు నా తండ్రి. హృదయాలు సరిచేసే దేవుడు నీవే నాయన. వారిలో వాక్యం అనే ఉప్పును వేయండి అయ్యా నీకు వందనాలు, వాక్యం అనే ఉప్పును వేయండి అయ్యా నీకు వందనాలు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులని, వారు దేవుని చూస్తారని చెప్పిన మాట ప్రకారంగా తండ్రి వారి హృదయాలు శుద్ధి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా నీకు వందనాలు. అయ్యా వారి జీవితంలో కార్యం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా నీకు వందనాలు. ఈ మాటల ద్వారా అయ్యా వారు ఆదరించబడుటకు, ఈ మాటల ద్వారా వారు దీవించబడుటకు, వారి జీవితాల్లో మేలు కలుగుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ సమాధానం సంతోషం బిడ్డలకి ఇచ్చి నడిపించి మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.